హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్రెస్ సార్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మన ఛానల్లో కుట్టు మిషన్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. అందులో భాగంగానే మన ఈ వీడియో కూడా చేసుకోబోతున్నాను. సో నేనైతే ప్రీవియస్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, అదేవిధంగా మీకు ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేశాను. సో ఈ రోజు ఏం చేయబోతున్నానంటే మీకు కరెక్షన్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా అప్లికేషన్ స్టాటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి మొత్తం అయితే చెప్పబోతున్నాను. సో వీలైతే చివరిలోని ఈ కుట్టు మిషన్‌కి ఎవరైతే అప్లై అయితే చేశారో, అప్లికేషన్ చేసినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏం ఉండబోతుంది, ఏ జాగ్రత్త తీసుకొని కూడా మొత్తం అయితే వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియోలో వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మన అప్లికేషన్ స్టాటస్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూపించబోతున్నాను. దీనికైతే మాత్రం మీకు ఎలాంటి బెనిఫిషియరీ లాగిన్ కూడా అవసరం అయితే లేదు. మీరు సింపుల్‌గా అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ గాని చూసుకున్నట్లయితే నేను కంప్యూటర్ స్క్రీన్‌లోనే చూపించాను. కాకపోతే అందరి దగ్గర కంప్యూటర్స్ ఉండవని చెప్పేసి నేనైతే మాత్రం ఫోన్‌లో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ గాని చూసుకుంటే మనకి ఇప్పుడు పీఎం విశ్వకర్మ అని మీరు గాని టైప్ చేసినట్లయితే గూగుల్‌లోకెళ్ళి మీకైతే ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వస్తుంది. సో మీరు ఏదైతే కుట్టు మిషన్‌కి సంబంధించి స్కీమ్ అప్లై చేశారో అది పీఎం విశ్వకర్మ స్కీమ్‌లోకి అయితే వస్తుంది. ఆ పథకంలోనే మీకైతే కుట్టు మిషన్‌కి సంబంధించి కూడా పథకం అయితే ఉంటుంది కాబట్టి మీరు గూగుల్‌లోని ఏవి పడితే క్లిక్ చేయకండి. సింపుల్‌గా పీఎం విశ్వకర్మ అని చెప్పేసి టైప్ అయితే చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీకైతే మాత్రం ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ కాబట్టి దాన్ని క్లిక్ అయితే చేసినట్లయితే మీకైతే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి పీఎం విశ్వకర్మకి సంబంధించి వెబ్‌సైట్ అయితే. ఇందులో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మొత్తం అంతా కూడా మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు మీ స్టాటస్‌ని ఎలా చెక్ చేసుకోవాలి ఇదే వెబ్‌సైట్‌లో అని చెప్పినట్లయితే ఇక్కడ 3 డాట్స్ అని చెప్పింది కదా! ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఈ 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తారో, మీకైతే మాత్రం ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు కంప్యూటర్‌లో గాని చేస్తే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే మాత్రం ఇక్కడ హోమ్, లాగిన్ అని చెప్పేసి చాలా అయితే వస్తాయి కాబట్టి, ఇక్కడ హోమ్, లాగిన్ అని చెప్పేసి చాలా అయితే వస్తాయి కాబట్టి అందులో భాగంగానే మీరైతే మాత్రం హోమ్, లాగిన్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. ఎప్పుడైతే మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తారో, లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తుంది. సీఎస్‌సి లాగిన్, బెనిఫిషియల్ లాగిన్, ఎడిటింగ్ లాగిన్, వెరిఫికేషన్ లాగిన్ అని చెప్పేసి. మీరైతే సింపుల్‌గా ఇక్కడ అప్లికేషన్ ఇంకా బెనిఫిషియరీ లాగిన్ క్లిక్ అయితే చేస్తారు. ఇక్కడ సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. అంటే మీకు ఇక్కడ ప్రాబ్లమ్‌గా అయితే ఉంది. మీరు చూసారు కదా! మీకైతే మాత్రం మీ యొక్క అప్లికేషన్‌కి ఇచ్చిన ఫోన్ నంబర్ అయితే ఇవ్వాలి. సో మీరైతే ఆ పీఎం విశ్వకర్మకి సంబంధించి అంటే ఆ కుటుంబశ్రీకి సంబంధించి ఎప్పుడైతే అప్లై చేస్తున్నప్పుడు ఏ ఫోన్ నంబర్ అయితే ఇచ్చారో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ మీ అప్లికేషన్‌కి అదే ఫోన్ నంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే వస్తుంది. ఒకసారి ఎప్పుడైతే మీరు ఆ ఫోన్ నంబర్‌ని అయితే ఇస్తారో, ఫోన్ నంబర్ ఇచ్చి కిందన క్యాప్చా కోడ్ ఎంటర్ అయితే చేయండి. కిందన క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని గాని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకైతే మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతున్నట్టు మీ అప్లికేషన్ ఫార్మ్ మీ స్టాటస్ అయితే చెక్ చేసుకోవడానికి ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మీరు ఎప్పుడైతే లాగిన్ అయితే అవుతారో మీకైతే మాత్రం ఈ టైప్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఈ స్క్రీన్‌లో వచ్చేసరికి మీకైతే మొత్తం ఇక్కడ 5 సెంటర్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి క్రెడిట్ సపోర్ట్, డిజిటల్ ఇన్సెంటివ్, స్కిల్ ట్రైనింగ్, టూల్ కిట్, మార్కెటింగ్ అని చెప్పేసి మొత్తం అయితే మీరు అంటే మీకు ఎప్పుడు వస్తుంది అనుకున్నట్లయితే ఇక్కడ ఫోర్త్ స్టెప్‌లోని టూల్ కిట్ ఉంది కాబట్టి ఆ టూల్ కిట్‌కి మీకు ఏదైతే ఉందో ఆ టూల్ కిట్ వచ్చినప్పుడు అయితే వస్తుంది. సింపుల్‌గా ఎవరికైతే పీఎం విశ్వకర్మకి అంటే కుట్టు మిషన్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ 5 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలి. అందులో 4 స్టెప్ మీకొచ్చినప్పుడు మీకైతే మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఒకవేళ మీకు గాని ఐడీ కార్డ్‌లు వచ్చినట్లయితే మీరు కూడా స్టాటస్ చెక్ చేసుకోండి. మీకు గాని టూల్ కిట్ దగ్గరికి వచ్చినట్లయితే మీకు సంబంధించిన ఆ ట్రేడింగ్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించినట్లయితే మీకైతే దానికి సంబంధించి సింపుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అంటే ఐదో స్టెప్ కింద మార్కెటింగ్ అయితే ఉంటుంది. మీకు లోన్ ఇస్తారు. మీరు ఎక్కడైనా సరే మీకు ఒక కుట్టు మిషన్‌కి సంబంధించి షాప్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే స్కిల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. స్కిల్ ట్రైనింగ్ కూడా మీకైతే మాత్రం ఒక 7 రోజులు ట్రైనింగ్ ఇస్తారు నెలకి. అంటే రోజుకి రూ. 500 చొప్పున రూ. 3500 మీకు స్కిల్ ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎలా కరెక్షన్ చేసుకోవాలని చెప్తున్నారు. నా దగ్గర ఎలాంటి అప్లికేషన్ ఫార్మ్ లేకపోవడం వల్ల నేనైతే కొన్ని స్క్రీన్ షాట్లు తీసైతే మీకైతే చూపించబోతున్నాను. ఒకవేళ మీకు గాని డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. కింద స్క్రోల్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకైతే కిందన ఎడిట్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి మీకైతే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఎడిట్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ అయితే చేసినప్పుడు మీకైతే మాత్రం కరెక్షన్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఎడిట్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకైతే అన్ని డీటెయిల్స్ కూడా ఎడిట్ అవ్వడానికి అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది కాబట్టి మీరు ఏం తప్పు పెట్టినా, పేరు తప్పు పెట్టినా, క్యాస్ట్ తప్పు పెట్టినా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టినా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. కరెక్షన్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే మాత్రం మళ్ళీ యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. సింపుల్‌గా సబ్మిట్ అయిపోతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ 3 స్టెప్స్ కూడా చెక్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి. ఒకవేళ మీకు థర్డ్ స్టెప్ కూడా అయిపోయినట్లయితే మీకు జనరేట్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఆ సర్టిఫికేట్ జనరేట్ అయిపోయినప్పుడు అప్పుడు మీకు మెషిన్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ 3 స్టెప్స్‌లో గాని ఎక్కడ మీకు క్రాస్ మార్క్ వచ్చినా సరే
మీకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిషన్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా సరే క్రాస్ మార్క్ వచ్చినట్లయితే నాకైతే కామెంట్ చేయండి. ఏం చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతాను నెక్స్ట్ వీడియోస్‌లోని. ఇంక అదే విధంగా ఈ కుట్టు మిషన్‌కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్‌లున్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఖచ్చితంగా ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వడమో, లేకపోతే దానికి సంబంధించి వీడియో చేయబోతున్నాను. సో, ఈ వీడియో కూడానా గతంలో చేసిన పీఎం విశ్వకర్మకు సంబంధించి వీడియోస్‌కి వచ్చిన కామెంట్స్ గాని చేస్తుంది. కరెక్షన్ ఎలా చేయించుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలని చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి, ఆ కామెంట్‌కి గాని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకు అప్డేట్ అయితే మాత్రం అదే విధంగా కుట్టు మిషన్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ మీ వరకు రావాలనుకున్నా సరే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ కుట్టు మిషన్‌కి సంబంధించి వీడియోస్ కావాలనుకుంటున్నారు కాబట్టి లైక్ చేయండి. అంటే ఈ టాపిక్ మీద ఏ వీడియో చూసారో లైక్ అయితే చేయండి. లైక్ చేసినట్లయితే ఇంకా మీకు అసల అంటే ఎవరిని అడగకుండానే మీ వరకు మీ మీ ఫోన్‌కే నేనైతే నోటిఫికేషన్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ గాని పెట్టుకున్నట్లయితే పంపిస్తుంటాను. ప్రతి వీడియోలో కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉండబోతుంది, ఏంటి అని చెప్పేసి మీ చేతికి మిషన్ వచ్చినంత వరకు కూడా ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది నేను ప్రతి వీడియో కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, మీరు సింపుల్‌గా చేయాల్సిందల్లా ఒకటే ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ గాని చేస్తే మాత్రం ఇంక ఇంతకన్నా మీరైతే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చిన అప్డేట్ అయితే మాత్రం. సో, థాంక్ యూ. బాయ్.